ఆవిధరాజు గారు అయ్యగారి గురించి 2 మాటలు వారు తెలియచేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో రమేష్ అయ్య గారి యొక్క మొదటి జ్ఞాపకార్థ కూడికలో ఈ రీతిగా నిలబడటానికి, కొన్ని మాటలు పంచుకోవటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఆహ్వానించినటువంటి దైవజనులు ప్రకాష్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి సభ ప్రారంభ ప్రార్థన నుంచి నేను ఉన్నాను. నిజంగా జకరయ్య గారు చాలా అద్భుతంగా ఈ సభను నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అయ్యగారితో కలిపి లెక్కేసుకుంటే ఇంచుమించు 14 మంది సేవకులు ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు ఎలా మేనేజ్ చేసుకుంటూ సభను నడిపించటం అంటే. ఇందులో వారి యొక్క సీనియర్టీ చాలా అద్భుతంగా కనపరుస్తూ ఉన్నారు. పాట, ప్రార్థన, వాక్యం, మళ్ళీ పాట, ప్రార్థన, వాక్యం అలా భలే వెళ్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి జకరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రమేష్ అయ్య గారితో నాకున్నటువంటి పరిచయం చాలా ఉన్నతమైనది. అయ్యగారిలో నేను గమనించినటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ఏ వయసు వారితోటైనా సరే చాలా సులువుగా కలిసిపోగలరు. ఓ చిన్నపిల్లోడిని ఆయన పక్కన కూర్చోబెట్టినా ఆ ఏజ్కి తగ్గట్లుగా అక్కడ సెట్ అయిపోతారు ఆయన. మరలా ఆయన ఏజ్ వాళ్ళు పక్కన కూర్చున్నా, లేదా ఒక యవనస్తుని కూర్చోబెట్టినా ఎవరి పక్కన ఉన్నా సరే వీళ్ళు నాకంటే చిన్నోళ్ళు లేకపోతే పెద్దోళ్ళు అనేటువంటి ఆలోచన ఉండదు. కానీ ఎవరికి తగినటువంటి స్థాయిలో అలా సెట్ అయిపోగలిగేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారని నేను బాగా గమనించాను. రెండో విషయం ఏంటంటే, తనకన్నా చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా కానీ ఎవరైనా సరే ఒక మంచి వాక్యం చెప్తే, ఓ మంచి అద్భుతమైనటువంటి వర్తమానం చెప్తే వారిని చూచి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఎందుకంటే నేను ఈ విషయం ఎప్పుడు గమనించానంటే, ప్రకాష్ అయ్య గారు కారు కొనుక్కోవటానికి ముందు ఒక 3 రోజులు ఉపవాస కూడికలు పెట్టారు. అందులో నేను 2వ రోజు వాక్యం చెప్పడానికి నేను వచ్చాను. అప్పుడు రమేష్ అయ్య గారు కూడా ఉన్నారు. ఆ రోజు వాక్యం విన్న తర్వాత నేనేదో అనుకున్నాను, కానీ మీరు చాలా అద్భుతమైనటువంటి వాక్యం చెప్పారు అని చాలా సంతోషపడిపోయి చాలా అభినందించారు ఆ రోజు నన్ను. నేను అప్పుడు చాలా సంతోషించాను. కారణం ఏంటంటే, రమేష్ అయ్య గారు చాలా సీనియర్ దైవజనులు, వాక్యంలో బాగా అనుభవం కలిగిన వారు. ఇంకా చెప్పాలి అని అంటే ఏ సందర్భాన్ని అయినా సరే అనువుగా తీసుకుని అక్కడి నుంచి మాట్లాడగలిగినటువంటి స్థాయి కలిగిన వారు. అలాంటిది నిన్నగాక మొన్న వచ్చినట్టుగా ఏదో తక్కువ కాలంలో ఉన్నటువంటి మాలాంటి చిన్న సేవకులను కూడా ఇలాగా సంతోషపరచడం, ఇలాగా అభినందించడం చాలా నాకు నచ్చింది. ఎవరైనా ఒక మంచి వాక్యం చెబితే చాలా సంతోషపడిపోయేటువంటి వారు. ఇంకా చెప్పాలి అంటే రమేష్ అయ్య గారి గురించి నేను దగ్గరుండి చూడలేకపోయినా, ఆయనతో తిరగలేకపోయినా కానీ చాలా విషయాలు నేను తెలుసుకోగలిగాను. ఎలా తెలుసుకోగలిగానంటే, లాస్ట్ ఇయర్ జరిగినటువంటి జ్ఞాపకార్థ కూడికలో ఆయనది స్క్రీన్ మీద ఒక టెస్టిమోనీ ఒకటి మనం ప్లే చేసాం. అది ఇప్పటికీ ప్రకాష్ అయ్య గారి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఆ టెస్టిమోనీకి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేను మాట్లాడాను. అప్పుడు ప్రకాష్ అయ్య గారు రమేష్ అయ్య గారిని గురించినటువంటి చాలా సమాచారం నాకు వాట్సాప్లో పంపించారు. ఆయన జననం గురించి, ఆయన పరిచర్య గురించి. ఇందాక దైవజనులు చెప్పారు ఆయనకి యాక్సిడెంట్ అయిందని, వివాహమైన 3వ సంవత్సరంలో యాక్సిడెంట్ అయిందని. ఇలాగా తర్వాత అసలు ఆయన పరిచర్యలోకి వచ్చినటువంటి విధానం గురించి, తర్వాత ఇక్కడ సంఘం ఏర్పడటం, అలాగే ఇటు పక్క ఉన్నటువంటి లంక గ్రామాలన్నిటిలో కూడా ఆ రోజుల్లోనే పెట్రోమాస్ లైట్లతో చిన్న చిన్న సైకిల్ మీద చిన్న చిన్న మైకులు కట్టుకుని చాలా ఉజ్జీవంగా ఆయన వీధి సువార్త కూడికలు నిర్వహించేవారని నేను ఆ టెస్టిమోనీ ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. తర్వాత తెలుసుకోవటమే కాదు, కొన్ని ఫొటోస్ కూడా అప్పుడు
ఆ వీడియోలో యాడ్ చేయడం కోసం కొన్ని ఫోటోలు పంపితే ఆ ఫోటోలు కూడా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా ఇలాంటి దైవజనులు దేవుని పరిచర్య కొరకు, ఆత్మలను రక్షించటం కొరకు ఇంతటి ప్రయాస పడతారా? నిజంగా జీవితాన్ని ఇంతలాగా సాక్రిఫైస్ చేసేటువంటి దైవజనులు ఇలాంటి రోజుల్లో, ఈ రోజుల్లో కనబడుతున్నారని నేను చాలా ఆశ్చర్యానికి గురవటం జరిగింది. నిజంగా ఆయన చేసినటువంటి సేవ చాలా ఉన్నతమైంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయన ఏం పరిచర్య చేశారో, ఎలా సంఘాన్ని కట్టారో, ఆత్మల పట్ల ఎలా భారం కలిగి ఉన్నారో ఆ టెస్టిమనీ విన్నప్పుడు నాకు కొన్ని ఆశ్చర్యమైన సంగతులు ఏంటంటే, ఆయన విశ్వాసులను దేవుని వైపు తిప్పటమే కాకోకుండా కొంతమంది దైవజనులను కూడా తయారు చేశారంట. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతో చూడండి. ఈ మందిరంలో నుంచి ఇంచుమించుగా నేను చదివిన దాంట్లో ఒక 15 మంది సేవకుల పేర్లు ఉన్నాయి. ఇక్కడున్న దైవజనులు కూడా కొంతమంది అందులో పేర్లు నేను చదివాను. అయితే ఒక 15 మంది సేవకులని ఈ మందిరంలో నుంచి వివిధ ప్రాంతాలకి మరి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. వారిని ప్రోత్సహించి సేవకులుగా తయారు చేసి వారిని వివిధ ప్రాంతాలకి సేవకులు పంపించడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో అయ్యగారిని గూర్చి నాకు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గము అతను మనకు తెలియచేయమను అని అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మన ప్రకాష్ అయ్య గారితో కూడా అదే చెప్పాను, ఇక్కడ ఎక్కడైనా గోడ మీద ఆ వాక్యం రాయించండి అని. ఎందుకంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, దైవజనుడు ఒకడున్నాడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరునంట. నిజంగా ఆలోచన చేస్తే ఆ టెస్టిమనీలో నేను చదివిన విషయాల్లో గర్భఫలాలు లేనటువంటి పిల్లలు లేనటువంటి వారి కొరకు అయ్యగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే గర్భఫలాలు దేవుడు ఇచ్చేవారంట. రోగుల కొరకు ప్రార్థన చేస్తే స్వస్థపడేవారంట. దైవజనుడు ఏ మాట చెబితే ఆ మాట నెరవేరేది. ఈరోజు సంఘము, నేను అనుకుంటూ ఉన్నాను, ఈరోజు మీరున్నటువంటి పునాది ఏదైతే ఉందో, ఈ విశ్వాసపు పునాది మీరు ఎలా అయితే స్థిరంగా ఉన్నారో, ఇది ఏదో ఒక్క రోజులో వచ్చేసింది కాదు. దీని వెనకాల సంవత్సరాల తరబడి రమేష్ అయ్య గారు చేసిన ప్రార్థన ప్రయాస ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా! ఎందుకంటే సంఘాన్ని చూడగానే అర్థమైపోతూ ఉంది వాక్యం పట్ల ఆసక్తి. మీరు ఎప్పుడు వాక్యం అయినా చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా వింటారు. మీరు చాలా వాక్యాన్ని వినేటప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్గా వింటారు, ఉజ్జీవంగా పాటలు పాడతారు. ఇంకా చెప్పాలంటే దైవజనులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అనేక విషయాల్లో దైవజనులకి ఎంతగానో మీరు సహకారంగా ఉంటున్నారు. ఇవన్నీ మీకు నేర్పించింది కేవలం ఏదో ఒక 6 నెలల్లోనో ఒక సంవత్సరంలోనో మీకు వచ్చేసింది కాదు. దీని వెనకాల బలమైనటువంటి పునాది రమేష్ అయ్య గారు వేయగలిగారు. మీ అందరి హృదయాలలో చిరస్థాయిగా వారు నిలిచి ఉన్నారు. కాబట్టే ఈరోజు మీరందరూ ఆత్మీయ విషయంలో ఇంత బలంగా ఉన్నారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నాబోటి వాడికి కూడా చిన్నపాటి అనుభవాలు ఉన్నాయి. అలాగా మరి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించేటువంటి దైవజనులు ఈ కాలంలో కూడా అనేక మంది ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ తమ్ముడు దావీద్ గారు. నిజంగానండి, వేదిక మీద ఉన్నటువంటి సేవకులు అందరూ ఒక్కొక్కరిని విడిచిపెట్టేస్తే 2 గంటలు అనర్గళంగా మాట్లాడగలరండి. స్తోత్రం చెప్పరో స్తోత్రం. నిజంగా మన మధ్యలోనికి దీనా ఏంజల్ గారు కూడా బైబిల్ మిషన్ దైవ సేవకురాలు రావడం చాలా ఆశీర్వాదం. మీరు నడిచి ఉంటున్నమ్మా, మీ తాతగారే గుర్తొచ్చారు. నిజంగా అమ్మ పౌల్ గారు ఆ కొలేటి లంక గ్రామాల్లో గొప్ప సేవ చేసిన దైవజనులు. వారు వంశంలో 3వ మహావృక్షమై దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు వంశంలో. నిజంగా వారు కూడా మన మధ్య ఉంటూ ఎంతో ఆశీర్వాదం. ఈ సమయంలో దేవుని సేవకులు రమేష్ అయ్య గారి యొక్క తోళ్ళలుడు, ఆత్మీయ బిడ్డ, తోళ్ళలుడు అనే దానికంటే ఆత్మీయ బిడ్డ అంటూ మంచిది, వారి ఆత్మీయ బిడ్డ మోహన్ రావు గారు కొన్ని మాటలు తెలియజేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రములు.
మమ్మలను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి దైవజనులు, డిఎస్ఎస్ సహవాస సేవకులు జ్ఞానప్రకాష్ అయ్య గారికి నా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి దైవజనులు జకరియా సాయి గారికి, చేరి వచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే చేరి వచ్చిన బంధువులకు, సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు రమేష్ అయ్య గారిని గూర్చి చాలా చక్కని అనుభవాలు మనం విన్నాం. ఆయనను గూర్చి ఎంత విన్నా తక్కువేనండి, ఎంత విన్నా తక్కువే. ఎందుకంటే ఆయన చాలా అద్భుతమైనటువంటి సేవా పరిచర్య చేశారు గనక ఎంత చెప్పుకున్నా తరగదు. నా యొక్క జీవిత విషయానికి వస్తే ఒక మాటలో చెప్పాలి అంటే, ఆయనే గనక నా కొరకు భారము కలిగి ప్రార్థించి ఉండకపోతే, ఆయనే కనుక నన్ను సహించి ఓపిక పట్టకపోతే ఈ దినాన ఇలా ఉండేవాడిని కాదండి నేను. ఎందుకని మాట చెప్తున్నానంటే, దైవజనులు యెహోషువ గారు జ్ఞాపకం చేశారు, ఒకప్పుడు నన్ను తీసుకొచ్చింది ఆయనే, తర్వాత ఆయన వెళ్ళిపోయారు, నేను ఉండిపోయానని. వాస్తవమే ఆ మాట. అయ్యగారితో నా యొక్క పూర్తి అనుభవము, పూర్తి సహవాసము నేను ఈ ప్రాంతంలోనే ఉండి పెద్దేటి వారన చెరువుల దగ్గర చేసుకుంటూ అయ్యగారితో సహవాసం కలిగి చక్కగా జీవించేవాడిని, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండేవాడిని. అటువంటి సమయంలో అయ్యగారిలో ఉన్నటువంటి ఆత్మల పట్ల భారము నాలో కూడా వచ్చి యెహోషువ గారిని బలవంతముగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తర్వాత కొంతకాలానికి ఆ పని ముగించుకుని మేము మా ఇళ్లకు వెళ్ళిపోతాం. తర్వాత కొన్ని కారణాలను బట్టి సరైనటువంటి సహవాసం మాకు అందుబాటులో లేక, ఇక్కడికి ఎక్కువసార్లు రాలేక, సహవాసానికి దూరం అయిపోయి లోకములో కలిసిపోయినప్పుడు, ఇప్పుడు జ్ఞాపకం వస్తే నాకే చాలా బాధ అనిపిస్తుంది. అన్నయ్య మీద చాలా కోప్పడి చివరికి భయంకరమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతూ నాకు చెప్పేది ఏంటి వెళ్ళవతలకన్నట్లుగా ఆ మద్యపానీయం యొక్క మత్తులో భయంకరంగానే అని చెప్పేవాడిని. కానీ అన్నయ్యలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం జ్ఞాపకం చేసుకుంటేనే అది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అబ్బో, ప్రభువులో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం ఇంత గొప్పదా అని ఒక మాదిరిని చూపించారనే. అన్నిసార్లు చిరాకుపడ్డా అలా కళ్ళు ఎర్రగా వచ్చేవి, కానీ ఎంత మాత్రం మా మీద కోప్పడేవారు కాదు. చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఆ తగ్గింపు స్వభావమే, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రవర్తనే నన్ను ఆలోచింపచేసింది. ఒక మనిషిగా నన్ను నిలబెట్టి నేను మారడానికి అవకాశమైంది. నా సాక్ష్యం అంతా చెప్పాలంటే సరిపోదు కానండి. భయంకరమైనటువంటి స్థితిని నేను కలిగి ఉన్నప్పుడు అన్నయ్య ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేసి మరలా మునుపటి స్థితిలోనికి నన్ను నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే అన్నయ్య గారే. ఆయన యొక్క ప్రార్థన జీవితమే నన్ను ఈ రక్షణ అనుభవంలోనికి నడిపించిందని, మారు మనసు అనుభవంలోనికి తీసుకువచ్చింది ఆయన యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన అని మీకు తెలియచేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఆయనలో ఉన్న మరొక గొప్ప లక్షణం చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఆయనలో స్వార్థం అనేది లేదండి. స్వార్థము ఉంటే గనక ఒక్కసారి మీరు లెక్కేసుకోండి, 15 మంది దైవజనులు ఈ సంఘములో నుంచి బయటికి వెళ్ళారు. వారు విశ్వాసులుగానే ఉంటే గనక వీరిని విడిచిపెట్టేవారు కాదు. అవునంటారా కాదంటారా? ఆ సేవకుడు విడిచిపెట్టకపోతే ఆయన భార్య, ఆయన బిడ్డలు 15 మందికి వచ్చి ఒక్కొక్కరు 5గురు కుటుంబమైన, 4గురు కుటుంబమైన ఎంతమంది అవుతారో ఒక్కసారి లెక్కేయండి. ఈ మందిరం ఇప్పటికి చాలకపోవును. అటువంటి ఆలోచన ఎప్పుడు అన్నయ్య గారికి రాలేదు. అటువంటి స్వార్థపూరితమైన ఆలోచన రాకుండా ప్రతి ఒక్కరూ నా వలె ఒక ఆధ్యాత్మికంగా వాడబడాలా, నా వలె ఆత్మల భారము కలిగి, ఆత్మల పట్ల భారము కలిగి అనేక మంది ఆత్మలను ప్రభువులోనికి నడిపించాలనే ఉద్దేశంతో
ఒక ఉన్నతమైన దైవజనులుగా సిద్ధపరిచి బయటకు పంపించడం జరిగింది. ఎంత మంచి మనసు మీరు గ్రహించుకోవాలని మీకు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుంటాం చాలా ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం ఎందుకు చెప్తున్నారంటే, వారు చేసినటువంటి పనులు కార్యాలు మనం తలంచుకున్నట ద్వారా ఆ మార్గంలో మనం నడవటం. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నట్లుగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మనము కూడా ఆ మాటలను ధ్యానిస్తూ వాటిని జ్ఞాపకం ఉంచుకుని వాటిలో మనము కూడా నడిచినప్పుడు ఒకానొక దినాన అన్నయ్య గారు ఉన్నటువంటి స్థలానికి మనము కూడా వెళతాము. అదే నిరీక్షణతో మనం జ్ఞాపకం చేసుకోవాలా. సంవత్సరానికి ఒకసారి కాదండి, నీతిమంతుని ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలా. వారి యొక్క ప్రవర్తన జ్ఞాపకం చేసుకోవాలా. వారి యొక్క నడవడిక జ్ఞాపకం చేసుకుని ఆ మార్గములో నడుస్తూ వెళితే ఆ మార్గము ఒకానొక దినాన ఆయన యొక్క సన్నిధికి లేక ఆయన అయ్యగారు ఉండే స్థలానికి తీసుకువెళుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ రమేష్ అయ్య గారు విడిచి వెళ్ళినటువంటి మాదిరికరమైనటువంటి జీవితంలో జీవించి ఆయన ఉండే స్థలానికి వెళ్ళడానికి దేవుని కృప మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ అయ్య గారు, చక్కటి విషయాలు. దైవజనుడికి ఉన్నటువంటి లక్షణంలో ఒక గొప్ప లక్షణం ఏం చెప్పారని చెప్పండి. చెప్పాలేంటి? నిజమే, ఆ మాట వారికి చెందిన మాట అండి. దీనిలో మొహోటం లేదండి. మా తాత అనేవాడు, రమేష్ అయ్య గారు నాన్నగారు, ఈ మాట అన్న తర్వాత ఇంకేమైనా ఉందా అంటే, నేను మాట్లాడే మాటలో నకిలీ లేదండి అనేవాడు. ఏం లేదు, మాట్లాడరు ఏంటంటే. నిజంగా దైవజనులు అండి, స్వార్థం లేని దైవజనులు అండి, స్వార్థం లేని దైవజనులు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని కృప. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి దగ్గర, వాళ్ళ అమాయకులు, అంత విద్యావంతులు కాదు. నిజంగా వాళ్ళని కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి. వాళ్ళు అంత విద్యావంతులు కాదు, జ్ఞానవంతులు కాదు. అందరిలో కొంచెం చదివించింది రమేష్ అయ్య గారినే. ఆ ఇంట్లో నలుగురు మగపిల్లల్లో ఒక ఆడపిల్ల. అందరిలో చదివించింది ఎవరినంటే చెప్పాలి, రమేష్ అయ్య గారినే. రమేష్ అయ్య గారు గురించి చెప్పాలంటే ఒక 50 సంవత్సరాలు పట్టవచ్చు చెప్పడానికి. కాబట్టి అంత చెప్పినా సరిపోదండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు మోహన్ రావు గారు, వారికి ప్రత్యేక వందనాలు. మరి మన మధ్యలో డాక్టర్ గారు రత్నం గారు ఉన్నారు. వారు కూడా 2 మాటలు అనుభవాల్లో నుంచి వారు కూడా తెలియచేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన తోటి సేవకులందరికీ కూడా ప్రభునామంలో అందరికీ వందనాలండి. ప్రియులారా, మరి రమేష్ అయ్య గారి గురించి చాలామంది ఆయన చేసినటువంటి కార్యాల గురించి అందరూ కూడా తెలియజేశారు. రమేష్ అయ్య గారు, నేను, బెన్నీ గారు ముగ్గురము కూడా మంచి సహవాసంలో ఉండేవాళ్ళం, అంటే స్నేహితులుగా ఉండేవాళ్ళం. నా పని, నేను ఆర్ఎంపీ డాక్టర్ కనుక లైన్ తిరిగి వచ్చి బెన్నీ గారి దగ్గరికి వచ్చేవాడిని. అయ్యగారు మారు మనసు పొంది రక్షింపడిన తర్వాత ఆయన సేవ, ఎవరికి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఎవరికి బలహీనతగా ఉన్నది అని ఆయన తిరుగుతూ ఉండేవాడు. అందరూ గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. అయ్యి బాబోయ్, ఏం విడిచిపెట్టం వాళ్ళ మిమ్మల్ని. అందరి తర్వాత నా ప్రసంగం ఉంది, చివరి ప్రసంగం. రైట్. కూడా సజీవ లెక్కలోంచి ఇటు రీతిగా కార్యక్రమానికి నడిపించిన దేవత దేవునికి ప్రప్రథమంగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ, ప్రేమతో ఆహ్వానించినటువంటి రమేష్ గారి యొక్క కుటుంబ సభ్యులకు, వేదికలు అలంకరించినటువంటి గనులైన దైవజనులకు, అదే రీతిగా చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా 2 వందనములు శుభములు తెలియపరచుకుంటానండి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ సమయంలో మరి దైవజనులు రమేష్ గారు మన నుంచి, ఈ లోకము నుంచి దూరమై సంవత్సర కాలం గడిచి ఉంది. ఆయనతో నాకున్న పరిచయం, అనుభవాలు, చాలా సందర్భాల్లో మేమిద్దరము కూడా ఒకే వేదికను పంచుకొని వాక్యాన్ని చెప్పినటువంటి సందర్భాలు. మా గృహ కూడికల్లో దైవజనులను ఆహ్వానించటం, వారికి సంబంధించిన గృహ కూడికల్లో నన్ను ఆహ్వానించటం, ఇరువురు కూడా
అనేక మార్లు మరి ఒకే వేదిక నుండి వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. అలా కలిసిన ప్రతిసారి కూడా వారు చెబుతున్నటువంటి మాట, కలిసిన ప్రతిసారి చెబుతూ ఉండేవారు ఈ మాట ఏమనంటే, నాన్న సేవా పరిచర్లో చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు, గట్టి గట్టి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా నిలబడు. మేము మా సంఘము ఎప్పుడూ కూడా మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం అని ప్రతిసారి, కలిసిన ప్రతిసారి కూడా వారు చెబుతూ ఉండేవారు. మరి అలాంటి వారు అనేక మందిని మరి దేవునిలోనికి నడిపించి అనేక మంది దైవ సేవకులను మరి తయారు చేసినటువంటి దైవజనులు నిజముగానే మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైనప్పటికీ కూడా వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు అన్యుల వలె లేదా వాక్యాన్ని ఎరగని వారి వలె భయపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే అలాంటి వారిని తప్పనిసరిగా మనం ఒక రోజున కలుస్తాం, చూస్తాము అనేటువంటి నిరీక్షణ ఆ దేవుడు సంఘమునకును కుటుంబమునకును దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథం నుండి 89వ అధ్యాయము 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని రాయబడింది. మరణమును చూడక బ్రతికేటువంటి నరుడు ఎవరు? సరిపోతున్నాం. దాదాపుగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేనిని ఎదుర్కోవాలి, ఏ అనుభవం గుండా వెళ్ళాలి అని అంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడున్నాడు అంటే ఎవరూ లేరట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత కాలం బ్రతికినా, ఏ విషయాల్లో ఎంత అనుభవం ఉన్నా, ఈ మరణం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. తప్పనిసరిగా మరణం ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందట ప్రియమైన దేవుని వల్ల. సమాజంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేటువంటి వారు కానీ, రవాణా జాగ్రత్తలు ప్రయాణ జాగ్రత్తలు తీసుకునేటువంటి వారు కానీ, లేదా వారి జీవితం పట్ల, వారి యొక్క భవిష్యత్తు పట్ల జాగ్రత్తలు తీసుకునేటువంటి వారు అనేక మందిని చూస్తూ ఉంటాం. సాధారణంగా మనం ఆలోచించగలిగితే ఆరోగ్యం పాడైన తర్వాత బాగు చేసేటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మరణం వస్తుందా అంటే వారికి కూడా మరణం వస్తుంది. మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో పాడవకుండా చెప్పేటువంటి డైటీషియన్లు ఉంటారు. అనగా ఏ ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు అని మనకు చెప్పేటువంటి డైటీషియన్లు, వారికి మరణం వస్తుందా అంటే వారికి మరణం వస్తుంది. లేదా పిల్లలకు చక్కటి భవిష్యత్తును అందించాలనేటువంటి ఉద్దేశంతో చక్కటి జ్ఞానాన్ని, ఈ లోక జ్ఞానాన్ని చదువు చెప్పేటువంటి టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి మరణం వస్తుందా అంటే వాళ్ళకు కూడా మరణం వస్తుంది. ఇలా ఆలోచించుకుంటూ పోతే రాజకీయ నాయకులే కానీ, ప్రభుత్వ ఉద్యోగులే కానీ, సామాన్యులే కానీ, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు, ఏ కులమైనా ఏ మతమైనా ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చూడాలి అని అంటే మరణాన్ని చూడాలి. ప్రతి ఒక్కరు కూడా. మరి ఎప్పుడు చూడాలి ఈ మరణం అంటే ఒక విచిత్రమైన విషయాన్ని ఇక్కడ ఆలోచించాలి. ఏంటనంటే ప్రతి ఒక్కరు మరణాన్ని చూడాలి. మరి ఆ మరణం ఎప్పుడు వస్తుంది అని అంటే మరణానికి వయసుతో సంబంధం లేదు, వయసుతో నిమిత్తం లేదండి. మరణానికి ఈ స్త్రీ పురుషులు అనేటువంటి భేదం ఏది కూడా లేదు. మరణానికి పేదవాడు ధనికుడు అనేటువంటి ఆ ఉద్దేశం ఏది కూడా లేదు. మరణానికి సేవకులు విశ్వాసులు అనేటువంటి భేదం ఏది కూడా లేదు. అది ఎప్పుడైనా రావచ్చు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే మరణం ఎలా వస్తుందండి అనంటే అది ఏ రూపంలో కూడానైనా రావచ్చు. అర్థమవుతుందా? మా నాన్నగారు హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. రమేష్ గారు యాక్సిడెంట్తో మరణించడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారు మరి ఏం జరిగిందో, ఏం చేశారో మీకు అందరికి కూడా తెలుసు. అర్థమవుతుందా? నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే ఏ రూపంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. ఈ భూమి మీద వచ్చినటువంటి మరణాన్ని చూపించి, ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం, ఇలా అనుకుంటాం ఏమనంటే ఎవరైతే మంచం మీద నుండి శ్రమపడి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇబ్బంది పడి మరణిస్తారో అలాంటి మరణం రాకూడదు అని, ఎవరైతే సడన్గా మరణిస్తారో అలాంటి మరణం మంచి మరణం అని ఇలా మనం మాట్లాడుకుంటాం ప్రియమైన దేవుని వల్ల. కానీ వాస్తవాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే 2 నిమిషాలు ఈ మాటలు ముగించేస్తాను, చెప్పాలి కాబట్టి చెబుతున్నాను సందర్భానుసారంగా. మంచి మరణం చెడ్డ మరణం అనేటువంటిది ఈ భూమి మీద ఎలా మరణిస్తున్నామో అనే దాని మీద డిపెండ్ అయి ఉండదు ప్రియమైన దేవుని వల్ల. మరి దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ఈ భూమి మీద మరణించిన తర్వాత నువ్వు ఏ ప్లేస్కు చేరుతున్నావు, ఏ ప్రదేశానికి చేరుతున్నావు అనేటువంటి దాని మీదే నీ మరణం డిపెండ్ అయి ఉంటుంది. మంచిదా చెడ్డదా అనేటువంటిది
ఈ భూమి మీద ఎలా అయితే మరణిస్తున్నారో దాన్ని చూసి చెప్పడానికి లేదు. ఎందుకంటే చాలామంది మిషనరీలు కానివ్వండి, చాలామంది అనుభవం కలిగిన సేవకులు కానివ్వండి, ఇదాక అన్న కూడా చెప్పడం జరిగింది, వారి ఆత్మీయ తండ్రి గారు మరి మంచం మీద ఉండి కొద్ది దినాలు మంచం మీద ఉండి మరణించారు అని. వారు మరణం అలా ఉండొచ్చేమో, కానీ మరణించిన తర్వాతే కానీ, వారు మరణించక ముందే కానీ చాలామంది వెలిగించినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళలో. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ మూలవాక్యాన్ని మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు లేరు. ఖచ్చితంగా మనం అందరం కూడా మరణాన్ని చూడాలట. ఎందుకు మరణాన్ని చూడాలి అని అంటే, ఒకనాడు మనం ఏ తండ్రి దగ్గర నుంచి అయితే ఈ భూలోకానికి వచ్చామో మరలా తిరిగి మనందరికీ ఈ మాట తెలుసు, మనము యాత్రికులము, పరదేశంలో ఉన్నాం. కేవలం యాత్ర కోసమే ఈ లోకానికి వచ్చాం, కేవలం కొంతకాలం బ్రతకడం కోసం మాత్రం ఈ లోకానికి వచ్చాం. తప్పనిసరిగా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. మరి ఎలా వెళ్తాం అని అంటే, అక్కడికి వెళ్ళడానికి, పరమందున్న మన తండ్రిని చేరడానికి ఏ వాహనాలు కూడా లేవు. మరి దేని ద్వారా వెళ్ళగలం అని అంటే, ఉన్న ఒకే ఒక వాహనం మరణం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన అంటున్నాడట, నరులారా తిరిగిరండి. మన దేశం నుంచి వారి కుటుంబం కోసం కష్టపడడానికి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఏ దేశం అని అంటే, ఆ సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ రీతిగా అయితే వారి స్వదేశాలకు వస్తూ ఉన్నారో, చదువుకోవడానికి హాస్టల్స్కి వెళ్ళినటువంటి పిల్లలు ఏ రీతిగా అయితే వారి చదువును పూర్తి చేసుకున్న తర్వాత మరలా వారి స్వస్థలాలకు వస్తూ ఉన్నారో, అదే రీతిగా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనందరం కూడా అది పూర్తి చేసుకున్న తర్వాత మన స్వస్థలం అనబడినటువంటి దేవుడు నివసించేటువంటి ఆ స్థలానికి వెళ్ళవలసిన వారమే. అయితే మరణించిన ప్రతి ఒక్కరూ పిలవబడినట్టుగానే ఆ ప్రాంతానికి వెళ్తున్నారా, ఆ స్థలానికి వెళ్ళిపోతున్నారా అంటే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం చేరడు. కానీ ఈ భూమి మీద ఆయన చిత్త ప్రకారం జీవించిన వారు మాత్రమే. నా ఇష్ట ప్రకారం జీవిస్తే వెళ్ళనట. మరి ఎవరైతే మనల్ని పుట్టించారో, ఎవరైతే మనకి జన్మనిచ్చారో, ఎవరైతే మనకి జీవితాన్ని ఇచ్చారో, ఎవరైతే మనకు కుటుంబాన్ని ఇచ్చారో, ఎవరైతే మనకు తలాంతులు ఇచ్చారో, ఎవరైతే మనకు ప్రియమైన దేవుని వారు బాధ్యతలు ఇచ్చి ఈ భూమి మీదకి పంపించారు, ఎలా బ్రతకాలో తెలియడానికై ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అప్పగించారు, ఎవరో ఒకరు సేవకుని ద్వారా మనల్ని రక్షించారు. ఆ దేవుని ఇష్ట ప్రకారం జీవించినప్పుడు మాత్రమే ఆ భూమి మీదకి వెళ్తామట. ఒక యవనస్తుడు ఉంటాడు, మనకు తెలుసు, నేను పరలోకానికి వెళ్ళాలి, ఏం చేయాలి అని యేసయ్యని అడిగితే, ఇలా చేయి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలని చెప్పినప్పుడు యేసయ్య చెబుతారు, అన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నానండి అని అన్నప్పుడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఏంటనంటే నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించానంటే, అక్కడ యవనస్తుడు నొచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అన్నీ బాగానే చేశాడట, కానీ పరలోక రాజ్యాన్ని ఎక్కడ కోల్పోయాడు అనంటే, యేసయ్య చెప్పిన ఒక్క మాటను చేయకపోవడం వలన అన్నీ చేసినా కూడా చేయలేనటువంటి, తనకి ఇష్టం లేని ఒక్కటి చేయలేకపోవడం వలన పరలోకాన్ని చేర్చార్చుకున్నవాడుగా కనిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు దైవ సేవకుల ద్వారా ఎన్నో విషయాలు, రమేష్ గారు చెప్పవలసిన విషయాలని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అనంతరం మరి ప్రకాష్ అన్నకు ఆ బాధ్యతలు ఇవ్వబడ్డాయి. కాబట్టి దైవ సేవకులు ఎన్నో విషయాలు మనతో పంచుకుంటారు, చెబుతారు. అందులో మనకు నచ్చినవి చేసి, నచ్చినవి పట్టించుకుని, నచ్చలేనివి విడిచిపెట్టేస్తే మనకు కూడా పరలోక రాజ్యం వెళ్ళేటువంటి అర్హత ఉండదు ప్రియమైన దేవుని వలన. కాబట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మరణం అనేటువంటి దాన్ని మనం రుచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ రోజు మన జీవితంలో వస్తే కనుక, ఈ భూమి మీద కళ్ళు తెరిచినటువంటి మనము మరలా దేవదూతల ద్వారా పరదేశంలో కళ్ళు తెరిచేటువంటి ఆ బాధ్యతను, అర్హతను సంపాదించుకునేటువంటి మరి చక్కటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని మరొకసారి సేవకునిగా మీకందరికీ తెలియపరుస్తూ, మరోసారి మనందరినీ కూడా విడిచి వెళ్ళినటువంటి దైవజనులు రమేష్ గారిని మనమందరం కూడా మరలా త్వరలో చూస్తామనేటువంటి నిరీక్షణ, ధైర్యం దేవుడు మనందరిలో నింపాలని ఆశిస్తూ ఈయన కొద్ది మాటలు ముగిస్తున్నాను. చెప్పబడిన మాటలు మనందరి ఆత్మీయ జీవితంలో మెండుగా ఫలించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలండి. థ్యాంక్ యూ నాన్న. చక్కటి విషయాలు తెలియజేసిన రెవరెండ్ కేరీ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ముగింపులో దైవజనులు, క్రీస్తు రాజ్యం మినిస్ట్రీ డైరెక్టర్ అండ్ ఫౌండర్ దాస్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని మాటలు అయ్యగారికి వారికి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం కలుగునుగాక. ముందుగా వచ్చిన దైవజనులందరికీ, ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు జ్ఞానప్రకాష్ అయ్య గారికి, వారి కుటుంబానికి, అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎం జకరియా అయ్య గారికి, ఇక్కడ నాతోటి దైవజనులందరికీ, విశ్వాసులకు, సంఘములకు, ముఖ్యంగా పల్లెవాడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరలోకమేనా అంతాపురం, చేరాలనేనా తాపత్రయం. పరలోకమేనా అంతాపురం, చేరాలనేనా తాపత్రయం. హల్లెలూయా. మీ మొక్కలు ఎలా ఉన్నాయంటే కొంచెం తొందరగా ముగిచ్చేతే తొందరగా వెళ్దాం అనుకుంటున్నారు, కానీ అలా అనుకుంటలేదు మీరు. నేను గమనిస్తున్నా ఇక్కడ కూర్చొని. దాదాపుగా 1985 సంవత్సరంలో నేను మారుమనసు పొంది 89 సంవత్సరంలో సేవలో ప్రవేశించిన దగ్గర నుండి దైవజనులు రమేష్ అయ్య గారిని నేను గమనిస్తున్నా. మాకంటే కొంచెం ముందు ఆయన సేవలోకి వచ్చారు. సరే, అప్పటి నుండి కూడా ఎంతో విధేయతతో ప్రభు తనకు అప్పచెప్పినటువంటి పని చక్కగా నమ్మకంగా మరి తన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాల మధ్య, గ్రామాల మధ్య, ప్రజల మధ్య చాలా అనువైనటువంటి విధంగా తాను పనిచేసి నమ్మకమైనటువంటి దేవుని సేవకునిగా వారు ప్రభు పరమునకు కొనిపోబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మరి 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ప్రభునందు మృతులందు మృతులందరూ ధన్యులని వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని. సరిపోద్దని సహవాసము అనేటువంటి పునాది మీద దైవజనులు కట్టబడ్డారు. సహవాసం అంటే మీ అందరికీ తెలుసు. సహవాసంలోకి రావాలంటే ముందు మారు మనసు పొందాలి. వినండి జాగ్రత్తగా. మారు మనసు లేకుండా సహవాసంలోకి రాకూడదు. రెండవది, ప్రియులారా, సహవాస సిద్ధాంతాలు కలిగి తెలిసిన వారై ఉండాలి. ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తనకు ఇవ్వబడినటువంటి దానిని ప్రియులారా మరి వారు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మరి సహవాసము మనకు తెలియజేస్తుంది. తూచా తప్పకుండా దైవజనులు మరి వారు ముందున్నటువంటి వారి నాయకులు ఏమైతే వారికి తెలియజేశారో దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటించి వారు ఏం చేయాలని ప్రియులారా దేవుడు నిర్ణయించాడో దానినే వారు ప్రియులారా కొనసాగించారు. నిజమే, అక్కడ ఒక మాట ఉంది, వారు తమ ప్రయాసములు మాని అనే మాట. వినండి, దైవజనుడు మరి రమేష్ అయ్య గారు పల్లెవాడ పరిసర ప్రాంతాల్లో సేవకు ముందు చాలా ప్రయాసపడ్డాడండి. ఓసారి భీమవరం దగ్గర చెనగొల్లపాలెం వెళ్ళి అక్కడ చాలా కాలం ప్రయాసపడ్డాడండి. ఏమండి, గొల్లపాలెం, చిన్నగొల్లపాలెం ఆ పరిసర ప్రాంతాల్లో చాలా కష్టపడ్డాడండి. ఆ తదుపరి ఈ కొల్లేటి ప్రాంతాల్లో ప్రతికొల్లంక ఆ యొక్క గుమ్మలపాడు పరిసర ప్రాంతాల్లో చాలా ప్రయాసపడ్డాడండి. చినవేలిపాడు, సిద్ధాపురం, పెదకాపురం, ఇంకా మరి ఆకివీడు ఈ సిలిండర్లో ఎన్నో ప్రాంతాల్లో ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఇంకా భుజవలిపట్నం ఈ చుట్టుపక్కల గ్రామాలంటే ఆయన తెలియని వారంటూ ఎవరో ఉండరు. ఇంకో మాట చెప్తాను, ఎవరైనా సేవకులు, పెద్ద సేవకులు లేక ఇలాంటి సేవకులు మారు మనసు పొందావా అని అడుగుతారు, కానీ ఆయన అలాగే అడిగేవాడు కాదు. ఒకసారి సిద్ధాపురంలో కూటలు జరిగితే అక్కడ ఒక ఇద్దరు యవనస్తులు చాలా పశ్చాత్తాపడతా ఉంటే దైవజనులు జక్రయ్య గారు, నేను రమేష్ అయ్య గారితో మాట్లాడాను. ఏమండి, ఇద్దరు యవనస్తులు చాలా పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళ సంగతి ఏంటి అంటే వారిని భుజవలిపట్నం తీసుకురండి, మారు మనసుకు కావలసినటువంటి ఒక ప్రత్యేకమైన ప్లేస్ను ఏర్పాటు చేసి వాళ్ళు మారు మనసు కొరకు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రభు యొక్క వాగ్దానం వచ్చే వరకు కూడా వారి దగ్గర ఉంచుకుని వారు యేసు ప్రభు నమ్ముకున్నాక మారు మనసు పొందాక వారి ప్రాంతాలకు పంపించినటువంటి గొప్ప దైవజనుడు. చెప్పలు కొట్టిన గట్టిగా అందరూ హల్లెలూయా. ఇందాక చాలామంది చెప్తా ఉన్నారు, నిజమే, మారు మనసుకు కావలసిన పిల్లల కొన్ని ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేసి ఆ యవనస్తులను మారు మనసులోనికి ఎలా నడిపించాలి,
వచ్చేవాళ్ళు త్రాగుబోతులుగా వచ్చేవాళ్ళు తిరుగుబోతులుగా వచ్చేవారు అనేకమైన అలవాట్లతో వచ్చేవారు. ఇక్కడ 3, 7, 10, 12, 14, 20 రోజులు పిల్లల పశ్చాత్తాపడి కన్నీరు కార్చి మారు మనసు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మీరు చిన్నవేలపాడు వెళ్ళండి, ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది గ్రామాల దగ్గరికి వెళ్ళండి. ఆ ఊళ్ళో ఉంటారు చాలామంది. అయ్యా నువ్వు ఎక్కడ మారు మనసు పొందావు అని అంటే వాళ్ళు చెప్తారు, రమేష్ అయ్య గారి ఇంటి దగ్గర ఆ కాలువ కట్టిన ఒక చిన్న ఇల్లుంటే ఆ ఇంట్లో పిల్లల కన్నీరు కార్చి పశ్చాత్తాపంలోకి నడిపించిన గొప్ప దైవజనుడు మన ప్రియమైనటువంటి రమేష్ అయ్య గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఎంతో ప్రయాసపడ్డారు. దేని కొరకు అని అంటే ఆత్మల కొరకు, దేవుని రాజ్యము కొరకు. పిల్లరా ఎన్నో రాత్రులు ఉపవాసం ఉన్నారు. వినండి, ఇక్కడ చాలామంది ఉన్నారు. బ్రతుకున్నప్పుడేమో మంచోడు కాదంటారండి. కాక అరే ఈ డబ్బు కోసం వచ్చాడు రా అంటారు. చూడండి, మా పాస్టర్లు ఒక్క మాట కాదండి, ఆయన సేవ కొరకు మారు మనసు పొంది రక్షించబడి ఆత్మల కొరకు కడుపు కట్టుకుని ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మారు మనసు పొందినటువంటి కొంతమంది మాట్లాడే మాటలు గుండెల్లో పిల్లల గుణపంలా దిగిపోతాయి. ఎవడో తాగుబోతాడే చచ్చిపోయాడు అనుకోండి, ఆడు ఎలా చచ్చిపోయినా ప్రభు ఈ ఆత్మని మీ రాజ్యంలో చేర్చుకోండి ప్రభు అని ప్రార్థన చేయాలి, లేకపోతే రేపు పొద్దున్న రానివ్వరు. ఒక బాధ కదండి. అలా ఎన్ని నిందలు వేశారో పిల్లల మరి చాలామంది దైవజనుడి మీద. నిందించేవారు కొంతమంది, బాధ పెట్టేవారు కొంతమంది, ఆదరించేవారు కొంతమంది, ధైర్యం చెప్పేవారు కొంతమంది, మెచ్చుకునేవారు కొంతమంది. ఈ కాలం కాదండి, యేసు ప్రభు కాలం దగ్గర నుంచి కూడా ఉందండి ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు పరలోకములో నుండి దేవుడు మాట్లాడితే ఈ భూమి మీదకి వచ్చి తాను రక్షించబడి తనతో ఉన్న వారిని పిల్లల రక్షణ మార్గములోనికి తీసుకుని వెళ్ళి వారి కొరకు ఎంత ప్రయాసపడతాడో. ఒక ఆత్మను సంపాదించడం, చెప్పండి, ఒక ఆత్మను సంపాదించడం చాలా కష్టం అండి. తెలుసా మీకు? ఒకరోజు ఒకరికి భోజనం పెట్టడం చాలా సులువండి. కానీ అరే మారు మనసు పొందరా, బీడీ వదిలిపెట్టరా, త్రాగుడు వదిలిపెట్టరా, పాపాన్ని వదిలిపెట్టరా, మారు మనసు పొందరా, పశ్చాత్తాపడరా అంటే అయ్యా మీరు ఏమైనా చెయ్యండి కానీ నేను మాత్రం ఆ పని చేయలేను అంటారు చాలామంది. ఎందుకండి మాకు ఈ బాధ? ఇక్కడ ఉన్నటువంటి ఈ సేవకులకి ఎందుకండి ఈ బాధ? ఎందుకండి ఈ నిందలు? బతుకున్నప్పుడేమో చాలామంది అబ్బా ఈయన లాంటి సేవకుడు ఎవడు పిల్లలు లేడండి అనేవాళ్ళు తక్కువ. చచ్చిపోయిన తర్వాత అంటాం అబ్బాయి ఏం సేవ చేశాడండి, చాలా మంచోడండి, మా ఇంటికి వచ్చేవాడండి, అంతకుముందు వస్తే కానుకల కోసం వచ్చేసాడు రా, ప్రార్థనకి మేమైనా కేకేసామా, మా ఇంటికి రమ్మన్నామా, ఆయన్ని వచ్చేసాడు. చచ్చిపోయిన తర్వాత వచ్చి చెప్తారు అబ్బా మా ఇంటికి వచ్చి రోజు ప్రార్థన చేసేవాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కూనికోరులాంటి మాటలండి, తట్టుకోలేని మాటలండి, గుండె పగిలిపోయే మాటలండి. బతుకున్నప్పుడు మనం గౌరవప్రదంగా చూడాలండి సేవకుల్ని. ఎందుకో తెలుసా? దేవునికి మానవునికి మధ్యవర్తి దైవ ప్రతినిధి దైవజనుడు. చప్పలు కొట్టని గట్టిగా అందరూ హల్లెలూయా. దైవజనుడిని ఎప్పుడు కూడా మనము నిందించకూడదు, దైవజనుడిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు, దైవజనుడి కన్నీరు కారనివ్వకూడదు. ఎందుకో తెలుసా? దైవజనుడు ఆత్మల కొరకు ఏడుస్తాడు. మీ పిల్లల కొరకు కన్నీరు కార్చే దైవజనుడు పిల్లలు రమేష్ అయ్య గారు ఇప్పుడు లేరు. ఆ భారాన్ని మరి ప్రకాష్ అయ్య గారి మీద దేవుడు వేశారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. 2024 సంవత్సరం ఈ జూలై నెల 29వ తారీఖు సాయంకాలం 7, 8, 7:30 ప్రాంతంలో
పిల్లారా మేము ప్రార్థన చేసుకుంటా ఉంటే జకరయ్య గారు ఫోన్ చేశారు. మనం బాగా ప్రేమించే దైవజనుడు రమేష్ అయ్య గారు యాక్సిడెంట్లో చనిపోయారు అని. గుండె ఆగిపోయినంత పని, ఎంతో వేదన చెందినటువంటి పని. ప్రియులారా, నేను మారు మనసులో చచ్చిపోయినా బాధపడినండి. ఎవరైనా ఒక దైవజనుడు చనిపోతే గుండెల్లో చాలా బాధ వచ్చేద్దండి. ఎందుకో తెలుసా? వీళ్ళందరి కోసం ప్రార్థన చేసే గొప్ప దైవజనుడు వెళ్ళిపోయారు. ఇందాక ఎవరో చెల్లి పాట పాడింది, ఇక నువ్వు వదిలిపెట్టి మమ్మల్ని వెళ్ళిపోయావా అని. ఇందాక ఎవరో సహోదరి పాడారు. శాశ్వతమా ఈ దేహం? ఏంటిదండి? శాశ్వతమా ఈ దేహం? నిజమే, శాశ్వతం కాదు. మరి శాశ్వతం కాదన్నప్పుడు ఈ బంగారమా, నా పట్టు చీరా, నా ఇల్లా, నా స్థలమా, నా పొలమా? ఎందుకు ఈ మాటలు? హల్లెలూయా. శాశ్వతమా ఈ దేహం, కృపడకే ఓ మనసా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు నేను మనం అందరం కూడా బ్రతుకున్నటువంటి వాళ్ళని గౌరవించాలి, విశ్వాసులను గౌరవించాలి, విశ్వాసులు సేవకులను గౌరవించాలి. ఎందుకంటే మన ప్రయాస, పిల్లల పడినటువంటి ప్రయాసకు దేవుడు ఒక దినాన ఫలితం ఇవ్వబోతున్నాడు. ఆ దైవజనుడు ఎంత కష్టపడ్డాడో, ఆ దైవజనుడు ఎంత కన్నీరు కార్చాడో, ఆ దైవజనుడు ఎంత పిల్లల ప్రయాసపడ్డాడో, పిల్లల అవన్నీ కూడా దేవుని దగ్గర దాచబడి ఉన్నాయి. దేవుడు ఆయనకి ఫలితం ఇస్తాడు, మనందరికి ఇస్తాడు. కానీ మనం చేయవలసిన ఏంటో తెలుసా? ప్రియులారా, దేవుని మాటలుగా, దేవుని సేవకునిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. మన ప్రయాస మనము ముగింపక ముందే మన జీవితాలు దేవునికి ప్రయోజనకరంగా ఉండాలని, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపుతో దేవుని రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మన ముందున్నటువంటి ప్రయాణంలో జాగ్రత్తగా బ్రతకడానికి దైవాశీర్వాదాలు దేవుడు మనకందరికీ తోడుగా ఉంచి, విడవబడినటువంటి సంఘాన్ని, ఆత్మలను, పిల్లల పరిచర్యను ఆయన పిల్లల మరి ద్వారా అనేక మంది వెలిగించబడ్డారు కనుక, వెలిగింపబడిన వారిని దేవుడు ఇంకనూ బలపరిచి, ధైర్యపరిచి, ముందున్నటువంటి ప్రయాణములో ఓపికను, ఆశీర్వాదమును, శాశ్వత జీవాన్నిచ్చి ధైర్యపరిచి ఆదరించును గాక. సంఘ బిడ్డలు ఒకరు ఇద్దరు అవకాశం ఇస్తామని చెప్పాము. వారిలో జై గారు, అలాగే యేసుదాస్ గారు, సత్యానందం గారు, మరి వారు కూడా సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాం. నేను కూడా ఒక 5 నిమిషాలు టైం చూసుకోండి. ఖచ్చితంగా పెద్ద ముళ్ళు 6 మీదకి వచ్చేసరికి ముగించేస్తా. 5 నిమిషాలు. దేవుని యొక్క మహాకృప, ప్రభు ఈ సంవత్సర కాలం దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆత్మీయ తల్లి, అలాగే ఆత్మీయ సంఘబిడ్డలు ఎవరికి ఈ సంవత్సర కాలం కన్నీళ్ళు ఆగలేదండి. అమ్మ, ఎవరికైనా ఆగినాయి అంటారా కన్నీళ్ళు? ఆయన జ్ఞాపకాలు ఆయన మన మధ్యలో ఎల్లప్పుడూ ఉన్నాయండి. ఒక్కరోజు మర్చిపోయేది కాదండి అది, ఆ బంధం. నేను నా భార్య ఎప్పుడన్నా సాయంకాల సమయంలో రోజు కూర్చుని మాట్లాడుకుంటాం. అయ్యగారి గురించి మాట్లాడుకునికుండా మా మాటలు ముగించాం. సందర్భం మా పిల్లలు కూడా. ఎందుకంటే నేను భుజవలపట్నంలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. కన్నది నాగరత్నమ్మ గారు, సుదర్శన గారు అయితే నేను పెరిగిన స్థలం భుజవలపట్నమే. ఇక సేవ ప్రారంభించిన మొదలుకొని పల్లెవాడ సంఘంలోనే పెరుగుతూ వచ్చాను. సేవకు వెళ్ళే వరకు కూడా సమయంలో దేవుని సన్నిధిలో చాలా విలువైన మాటలు అందరూ తెలియచేశారు. ఒక్క మాట దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం 16వ వచనం, 15-16 వచనాలు. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడై, అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని
తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర, ఎవరి దగ్గర పాతి పెట్టారట? నిజంగానండి, ఆ మాట చదువుతున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో. ఇతడు లేవీయుడు, లేవీ గోత్రానికి సంబంధించిన వాడు, యాజకుడు అంటే దైవజనుడు. మీకు అందరికీ అర్థం అవడానికి, దైవజనుల్ని ఫలానా చోట పాతి పెట్టారు అని బైబిల్లో ఎక్కడ కూడా సమాధులు వారికి దొడ్డిని కేటాయించాల. ఎవరికి చెప్పండి? చెప్తున్నారు, యాజకులకి. ఫలానా స్థలంలో గొప్ప ప్రవక్త పాతి పెట్టబడ్డాడని రాయబడలా, కానీ ఎలీషా గురించి రాయబడింది. ఆయన పాతి పెట్టిన స్థలంలో చనిపోయిన ఒక దేహాన్ని ఆ సమాధిలో ఉంచగానే ఎలీషా శైల్యములు, ఎముకలు తగిలి అతడు బయటకు వచ్చాడు. కానీ యెహోయాదా చనిపోయినప్పుడు అతను ఎక్కడ పాతి పెట్టారో తెలుసా అండి? రాజుల సమాధుల దగ్గర అతను పాతి పెట్టారు. ఎందుకు పాతి పెట్టారంటే అతడు అనేక మంది హృదయాలలో దేవుని వాక్యముతో నింపిన గొప్ప దైవజనుడు, అనేక మంది కుటుంబాల కొరకు ప్రార్థించినటువంటి గొప్ప యాజకుడు. అంత మాత్రమే కాదు, మూడో మాట చెప్తున్నా, రాజులు వారి మార్గాలు చెరపబడుతున్నప్పుడు భూమి మీద వారిని దేవుని వాక్యం ప్రకారం హెచ్చరించి ప్రార్థించి వారిని ఇలా బ్రతుకు అని తెలియచేసినప్పుడు అక్కడ కింద ఉంటుంది యెహోషువ. అక్కడ అతడు బ్రతికిన దినములన్నీ యథార్థముగా ప్రవర్తించి తన రాజ్యములో దేవుని మందిరమును బాగు చేయడానికి పూనుకున్నారు. ఈ పని ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే యెహోయాదా రాజు అనేటువంటి యెహోషువకు అతడు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తండ్రిగా దైవజనులు మా ముందు వారు ఉంచిన మార్గదర్శకత్వం చాలా విలువైనది. ఒక కుటుంబానికి ఒక మంచి భార్యకి భర్తగా, పిల్లకు ఒక కుమారి తండ్రిగా, సంఘానికి ఒక మంచి ఆత్మీయమైన కాపరిగా, ఆత్మీయ తండ్రిగా, దైవజనులైనటువంటి మా లాంటి వారికి ఒక మార్గదర్శకత్వం ఉంచి వెళ్ళారు. వారు లేని లోటే, అది ఎవ్వరూ భర్తీ చేయలేం. కానీ ఖాళీగా ఉన్న ప్లేస్ని ఎవరు పూర్తి చేస్తారు? హలో, సంఘంతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. స్థలం ఖాళీ అయ్యింది, ఎవరు పూర్తి చేస్తారు ఆయన తర్వాత? ఇక్కడ కూర్చున్న దైవజనులందరికీ అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఆ బోర్డు మీద చదవండి, మా కొరకు మీరు ప్రార్థించిన ప్రార్థన ఫలితము మేము అనుభవిస్తున్నాము, మాకు మీరు మార్గదర్శకత్వం ఉంచి మాదిరి ఉంచి వెళ్ళారు. నిజంగా ఒకవేళ ఆ మాట నేను చచ్చిపోయిన తర్వాత నా కోసం ఉండదేమో. దైవజనులారా కొంచెం మనసు పెట్టండి. ఎంత మంచి మార్గాన్ని ఆయన ఉంచి వెళ్ళకపోతే బైబిల్ గ్రంథములో ఈ లిఖితమైనటువంటి మాటలు ఆయనకు అన్వయించి ప్రతి దైవజనుడు మాట్లాడలేరు. గనుక సంఘం, ఆత్మీయమైనటువంటి బిడ్డలు ఈ సంవత్సర కాలం తల్లిని ఎంతో ఆదరించారు, తమ్ముడు కుటుంబాన్ని ఎంతో ప్రేమించారు. మీరు ధన్యులు. మీకు 2 చేతులు జోడించి మమ్మలను మా కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచినటువంటి ఆత్మీయమైన సంఘానికి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ నమస్కారాలు తెలియచేస్తున్నాను. మా ఆస్తి మీరే. అర్థమైందా? మా తమ్ముడికి దేవుడు దైవజనులు రమేష్ అయ్య గారు ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే అది సంఘమే. అర్థమైందండి? సంఘమే. సంఘము అనే ఈ తోట ఆస్తి మీరే. గనుక ఇక రాబోతున్న దినాల్లో ఎన్నటెన్నటికీ తమ్ముడు మీరు విడిచిపెట్టకుండా జ్ఞాపకం చేసుకుని ప్రభు పనిలో పాలు భాగస్తులు చేయమని మీకు మనవి చేస్తూ దేవుని తోటను కాపాడుదాం. తల్లి, ఆత్మీయమైన తల్లి కొరకు ప్రార్థన చేద్దాం. 2వ రాజుల గ్రంథంలో చదవనక్కర్లేదు, 19వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చదవనక్కర్లేదు. కానీ మిగిలిన శాసము కొరకు నువ్వు ఎచ్చుగా ప్రార్థన చేయము. సందర్భం కాదు, కానీ మిగిలిన శాసం ఎవరో తెలుసండి? సంఘము, ఆత్మీయ బిడ్డలు, కుమార్తె, అల్లుడు, వారికి ఇచ్చిన బిడ్డలు, ఇది కుటుంబీకులుగా, రక్త సంబంధులుగా మాలాంటి వారు. వీళ్ళందరి కొరకు సంఘం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి తల్లులారా? నిత్యము దైవజనులు జ్ఞాపం చేసుకోవాలి. నిత్యము మీ ప్రార్థనలు యందు మమ్మలను, మా కుటుంబాన్ని, దైవజనుడు విడిచిపోయినటువంటి సంఘాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా
మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. అల్లు చెప్పండి గట్టిగా. చివరి ముగింపులోకి వచ్చాం. ఈ సమయంలో మరి మన మధ్యలో జై గారు ఉన్నారు. వారు 2 మాటలు 2 నిమిషాలు, దయచేసి ఇంకా టైం దగ్గర పడిపోయింది. ఇంకా మేము ఒక పావు గంటలో ఈ సమయాన్ని మేము ముగించాలనుకున్నాం. కోటాను మరి గొప్పగా నన్ను ఎంతగానో ప్రేమించి మరి ఎంతగానో నన్ను ఎక్కడికి వెళ్ళినా జయారా పలం దాటికి వెళ్తారంటే నేను వెనకాల పెట్టి తీసుకెళ్ళిపోయాడు. చాలా విశ్వాసంతో ఉండేవాడు. మరి ఒక రోజుని నాకు ఫోన్ చేశారు, ఇలాగా మీ రమేష్ అయ్య గారు యాక్సిడెంట్ అయింది, చనిపోయారని ఫోన్ చేసింది. మా రమేష్ అయ్య గారు చనిపోతాం ఏంట్రా, అయ్య గారు చనిపోతాం ఏంటి అని నేను కోపంగా మాట్లాడాను. లేదు బాబా, నిజంగా మరి చనిపోయాడు అందరికి నేను కూడేట్లో గొర్రెలు మేపుతున్నానండి. అప్పటికప్పుడే గబగబా తోలుకొచ్చి నేను ఇక్కడ వేసేటప్పటికి మరి తీసుకొచ్చి ఇక్కడ వచ్చేటప్పుడు గబగబా మరి డేవిడ్ గారు చేతులు పెట్టుకుని నుంచున్నాడు. గబగబా చూసి నడుమ గుండె మీద చేసాను. వేసేటప్పటికి ఎక్కడ ఊపి కనపడతాడు. మురళి గారికి దాటి గారికి వచ్చాడు. చాలా బాధాకరం విషయం. ఎందుకంటే మరి ఆత్మ తల్లిదండ్రులు నా ఇసులో నశించిపోయిన నన్ను ఎంతగానో రక్షించి మరి ప్రతి ఇసులో కూడా నన్ను ముందు పెట్టి మరి ఏది జరిగినా మీటింగ్లు పెట్టినా ముందు నువ్వు ప్రార్థించాను వారు. మరి అదే విషయంలో మరి ఆత్మ తల్లిదండ్రులు నేను మర్చిపోలేను. ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ మరి ఎవరో ఇంటికి వెళ్ళి ప్రార్థించాలని ఆశ ఆయనకి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో మంచిగా ఉండి ప్రతి ఒక్కరి ఇంటికాడ ప్రార్థించాలని ఆశ. మరి అదే రీతిగా దేవుడు మరి ఆత్మ తల్లిదండ్రులు మరి తీసుకువెళ్ళిపోయారు. మరి ఎంతో బాధాకరం మనకు. దేవుడు మరి ఆత్మ తల్లిదండ్రులు అనే విషయంలో అనే గొప్ప కార్యాలు మరి ఆత్మను సంపాదించి మరి ఈ మందుల విషయంలో కూడా ప్రతి విషయంలో అయ్యా మరి అది కొంటే బాగుంటుంది, ఇది కొంటే బాగుంటుంది అని అంటే అయ్యగారిని కొనేద్దాం అనుకునే వాళ్ళు మాట కలుపుకుని మరి అప్పటికప్పుడు ఆత్మ తల్లిదండ్రుల మాట లోబడి మరి విజయవాడ లేదుకపోతుంది కొనుక్కొచ్చి మరి మందులు పెట్టేవాళ్ళు. అంత గొప్పగా చేసేవాళ్ళు. మరి అంతగా మమ్మల్ని ప్రేమించేవాడు. మరి ఏది మరి గొప్ప మరి ఆ దైవజనుడు మనం మరి ఈ రీతిగా మరి ఈ జ్ఞాపకార్థం కొడుకులు మరి ఆత్మ తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుకోవడానికి మరి ఎంతగానో మరి దేవుడికి మనం రుణపడి ఉన్నాము. రమేష్ గారి కుటుంబాన్ని మరి ఆదరించాలని ఓదార్పు దయచేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. సహోదరులందరికీ వందనాలు. మరి సేవకులకి అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు. మరి ఆత్మ తండ్రి గారు చెప్పాలంటే చాలా చిన్నదే. మరి మా కొరకు ఎంతో పాప చేసి ఆయన ఎక్కడున్నా సరే ఒక చిన్న పిల్లవాడి వల్లే నాకు వడబ వచ్చి తీసుకెళ్ళి మా గ్రామంలో తీసుకెళ్ళిన రక్షణ పొందాలని ఎంతో ప్రయాసపడి ఆయన అంతవరకు కూడా అనేక మంది బిడ్డల్ని మరి ఈ సంఘానికి మరి అనేక మంది మీరు రక్షణలోకి నడపాలని ఆయన ఆశ. ఆయన ప్రతి ఒక్కరిని కూడా రక్షణ మరి రక్షణ పొందాలి అని ప్రతి ఒక్కరి గురించి ఎంతో కన్నీటి పారు చేసి ఆయన మరి పల్లెవాడ మరి బొదలపట్నం జంట గ్రామాలని గంటల తరపుని చేసేవారు ప్రార్థన. అంటే దైజళ్ళు లేరు. మా కుటుంబం కోసం మా బిడ్డల కోసం ఎంతో ప్రార్థన చేసేవాడు. దైవజనులు ఎంతో దీనుడిగా చిన్న పిల్లవాడి వాళ్ళే ఎవరు ఏదన్నా తోసిపో నేను సత్యనారాయణ ఉండేవాళ్ళు మమ్మల్ని ఏది చిన్న విషయానికైనా కేకేసి మీ ఇద్దరు ఉండాలయ్యా ఏ పని అయినా చేయాలని అనుకోవాలి. మేము చిరాకు పడి వాళ్ళు ఐగురు కోపడ్డగానే నెమ్మదిగా మళ్ళీ కేకేసి మమ్మల్ని అలా కదయ్యా ఇలా చేయాలి ఎంతో దీనుడిగా మరి ఎంతో తగ్గించుకుని మమ్మల్ని ఎంతో ఆదరించి మా కొరకు మేము నశించిపోయిన నన్ను మరి నా భార్య బిడ్డలు ఎక్కడో ఆయన ఉన్నామంటే మనం ఎలా కూడుకుని ఉన్నామంటే ఆయన దయ ఆయన కృప మరి రక్షించబడే మనం ఎక్కడో మనం ఎక్కడెక్కడ బతికేమో మరి దేవుడు ఈ కుటుంబంలో మరి ఇలాగ మందిరంలో ఉన్నామంటే మరి ఆయన దయ ఆయన ప్రార్థన ఆయన కన్నీరు వల్ల మనం ఇలా ఇక్కడ ఉన్నాం. మరి ప్రయాస ఎంతో ఈ మందిరం కొరకు ఎంతో ప్రయాస కూడా పని కొరకు ప్రతి ఒక్క ఇక్కడే ప్రతిసారి రేతిరే పడుకుని వారు పగలత్తమానం ఈ పల్లెవాడలో ఈ బొదలపట్నంలో ఎక్కడో తిరుగుతూనే ఉన్నారు. ఎంతో ప్రయాసపడ్డారు. అయ్యగారు రక్షించబడాలి అనేక మంది వీళ్ళ ఆత్మ నీ కొరకు తిప్పాలని ఎంతో ప్రయాసపడి దేవుని దాసులు ఎంతో ప్రయాసపడి మరణం పొందు అంటే ఎంతో దుఃఖకరదేను. మరి ఆ రోజు నేను గేదెల కాడికి వెళ్తా ఉన్నాను. నేను కొలేట్లో ఉన్నాను. ఎక్కడో మరి ఉండగా మేతురు ఫోన్ చేశాడు, రే మీ అయ్యగారిని గుర్తేసింది రాను ఊరుకు రావాలని నేను అన్న. లేదు గుర్తేసింది రారా కాసేపటికి మరి ఇలా చనిపోయినప్పుడు ఎంతో దుఃఖం. లేదురా అబద్ధం నేను అన్నప్పుడు లేదురా బాబాయ్ ఇలాగా జరిగింది.
ఇలా ఉద్దేశం గమ్మ రావాలి. మేము అక్కడ ఉండి వచ్చి నేను వచ్చేతోడికి తీసిపోవడం జరిగింది. గొప్ప దయచేయండి మా కొరకు కన్నీరు గార్చిన దయచేయండి పోగొట్టుకుని. ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఆయన మా కొరకు, మా కుటుంబం కొరకు అనేక మంది బిడ్డల గ్రామాల కోసం, బలహీన బిడ్డల కోసం ఎంతో కన్నీటి ప్రార్థన, ఆయన ప్రార్థన వల్ల అనేక మంది బిడ్డలు రక్షించబడ్డారు, అనేక మంది బాగుపడ్డారు. అక్కడ అనేక మంది బిడ్డలు ఎంతో స్వస్థపడ్డారు. ఆయన ప్రార్థన వల్ల, ఆయన కన్నీటి వల్ల మేము అలా బతుకున్నామంటే ఆయన గురపై దేవుని స్తోత్రం. సత్యానందం గారు 2 మాటలు చెప్తారు. దేవుని నామానికి వందనాలండి. అలాగే మరి నా ఆత్మీయ తల్లిదండ్రులకు, అలాగే చిన్నయ్య గారికి, చిన్నమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే నా సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నేను గన్నవరం అనగా తూర్పుగోదావరి జిల్లా గన్నవరం నుంచి ఈ ఊరు, నా భార్య, నేను, నా కుమార్తె, నా పెద్ద కుమార్తె, మేము ముగ్గురం కూడా నెత్తి మీద కొండలెట్టుకుని వచ్చేసాం ఇక్కడికి. మాకు ఇక్కడంటూ నా అంటూ అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఉన్నప్పటికీ కూడా లేనట్టే ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు కూడా మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ శివగారి చెరువు మీద ఉండేవాళ్ళు మేము. ఆత్మీయ తండ్రి ఆ పాక రోడ్డు పక్కనే ఉండేది. ఆత్మీయ తండ్రి అటు వెళ్తా ఇటు వెళ్తా మమ్మల్ని పలకరించటం, మందిరానికి రండి అంటాం. నేనైతే వచ్చేవాడిని కాదు, కానీ మందిరానికి నా భార్య ప్రతి వారం మందిరానికి వచ్చేది. ఆత్మీయ తండ్రి గారు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉండేది. మరి కొంతకాలానికి అలా జరుగుతూ ఉండగా ఆత్మీయ తండ్రి గారు రక్షణ పొందాలి మీరు అని అన్నారు. నేను అన్నాను, నాయన నేను యవ్వన కాలంలో ఉన్నాను, ఇప్పుడు రక్షణ పొంది ఎలా నిలబడగలదు అనేవాడిని నేను. నిజంగా తండ్రి గారు ఎంతో ప్రేమ, మా మీద ఎంతో ప్రేమ చూపించారు. నా తల్లిదండ్రులు దగ్గరుంటే నేను ఎలా పెరిగి ఉండను నాకు తెలియదు, కానీ నా ఆత్మీయ తండ్రి వల్ల ఎంతో నేను ఈ రీతిగా ఉన్నానంటే కారణం ఆత్మీయ తండ్రి తల్లి చేసిన ప్రార్థన, నా సంఘ సహోదరులు చేసిన ప్రార్థన. ఎందుకంటే ఆత్మీయ తండ్రి ఎటు తిరిగినా సాయంత్రానికైనా ఒక 10 నిమిషాలైన నా గుమ్మం కాడ కూర్చొని సత్యానందం అది ఇది అని ఎన్నో సంఘం గురించి ఎన్నో రకాలుగా మేమిద్దరం చర్చించుకునేవాళ్ళం. అయినప్పటికీ కూడా తండ్రి గారు మరి నేను ఒంటరిగా వచ్చాను ఇక్కడికి, కానీ ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లుగా ఒంటరి అయిన వాడు 1000 మంది దగ్గర అన్నట్లుగా నా ఆత్మీయ తండ్రి ద్వారా నాకు నిజంగా 1000 మంది సహోదరులు సేవకుల్ని ఆయన చేసిన ప్రార్థన వల్ల నాకు దయచేశారు. అయ్యగారు, నాయన సత్యానందం ఇవాళ 1వ తారీఖు ఒకసారి 4 మాటలు వినొద్దు కానీ రా అన్నారు. వచ్చాను, ఆ మూలన కూర్చున్నాను దూరంగా కూర్చుంటే నూతన సంవత్సరం వచ్చింది, మనుషుల్లో నూతన మార్పు రావాలని అయ్యగారు ప్రసంగం చేస్తున్నారు. నూతన మార్పు ఎలా వస్తుందని ఆలోచించుకుంటున్నాను నేను. ఆ గోడకు చేరబడి ఎలా వస్తుందంటే సిగరెట్లు మానేస్తే నూతన మార్పు వస్తుంది కదా అని నేను అనుకుని 4 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని. అప్పుడు నూతన మార్పు ఎలా వస్తుందని ఆలోచించినప్పుడు సిగరెట్లు మానేస్తే బాగుంటుందని 2000 సంవత్సరంలో సిగరెట్లు మానేశా. అప్పుడు అయ్యగారండి ఈ రోజు మొదలుకొని నేను సిగరెట్లు తాగను అయ్యగారండి అని చెప్పాను అయ్యగారికి. అయ్యా అది మంచి మార్పు, అది నిన్ను దేవుడు ఆకర్షిస్తున్నాడు. నిజంగా ఎన్నోసార్లు ఎన్నో మంచి మాటలు మాకు చెప్పి మమ్మల్ని ఆదరించారు. ఆత్మీయ తండ్రి ప్రార్థన వల్ల మరి నేను, నా భార్య మందిరంలో రక్షణ పొందడం జరిగింది. నిజంగా నాయనా ఆఖరు బొట్టు వరకు యేసు ప్రభు గారు మరి సిలువలో ఎలాగైతే రక్తము కార్చారో అలాగే ఆఖరి బొట్టు వరకు నా ఆత్మీయ తండ్రి నా ఆత్మీయ తండ్రి మందిరం ఎదురకుండా అంత రక్తాన్ని చిందించారు. తెల్ల సొక్కాయి ఎర్ర సొక్కాయి అయిపోయింది. నాయన ఏంటైనా ఇలా జరిగింది. ఆత్మీయ తండ్రి గురించి మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, మేము ఎన్నో ఆలోచించుకున్నాం. మరి ఈ మందిరాన్ని ఇంకా పైన పెద్ద మందిరం వేయాలని ఆలోచించుకున్నాం.
మరి ఏంటైనా ఇలా జరిగింది అనుకున్నప్పుడు మన ఇష్టం కాదు కదండి. మనం దేవుడు పిలుచుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. అందుకని ఈరోజు మనమంతా ఈ రీతిగా ఉన్నామంటే మరి మిమ్మల్ని మీ మధ్యలో నన్ను కూడా ఒక సహోదరుడిగా, నా భార్యను ఒక సహోదరిగా నియమించారంటే ఇది ఒక అద్భుతమైన కార్యం ఆత్మీయ తండ్రి ద్వారా జరిగిందని నేను నమ్ముతున్నాను. మరి నిజంగా నాకైతే చెరువు మీదకి వచ్చేటప్పటికి పిస్టులు వచ్చేస్తా ఉండి, ఒకరోజు నాకు పిస్టులు వచ్చేస్తున్నాయి. నా భార్య అంది, అయ్యా ఈ చెరువుల మీద చేస్తే నువ్వు చచ్చిపోతావు, ఏ చెరువులోనూ పడిపోయి వెళ్ళిపోతామని నడిచే అంది. ఈ లోపల అయ్యగారు వచ్చారు. ఈ లోపల మూటలు కట్టేసాం సామానం అంతా. అయ్యగారు వచ్చి అన్నారు, ఏంటమ్మా ఈ మూటలు ఏంటి, ఈ లోకం ఏంటి అన్నారు. అయ్యా ఏమి లేదు అయ్యగారు, నా భర్త చనిపోతాడు, ఇలా పిస్టుల కింద వచ్చినాయి ఆయనకి, మరి వెళ్ళిపోతాం అయ్యగారండి అన్నది. అనేసరికి అమ్మ అలా కాదు, నా మాట వినండి, ఈ ఒక్కసారి చూడండి, నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆత్మీయ తండ్రి గారు అక్కడ మా ఇంటి దగ్గర ప్రార్థన చేశారు. మళ్ళీ ఆ మూటలన్నీ నిప్పేసి సామానం చదువుకున్నాం. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా నాకు ఆ పిస్టులనే నీరసం రాలా. ఇంతవరకు దేవుడు చేసిన కార్యాలు ఆత్మీయ తండ్రి ద్వారా నా పట్ల, నా కుటుంబంలో ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ మరి అవన్నీ చెప్పుకోవాలంటే రోజులు కూడా చాలా. అందుకని ఈ చిన్న మాటలో దేవుడు దీవించును కాక. స్తోత్రం. సభాధ్యక్షులు జక్రయస్ గారికి, అట్లాగే స్థానిక కాపరులు, మరి జ్ఞాన్ ప్రకాష్ గారికి, తల్లి గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ రోజున ప్రభువనైనా నీ కుమారులు నీ యందు నివసించున్నారని నమ్ముచున్నాం. ఎప్పటికైనా మేము కూడా మీ దగ్గరికి రావాల్సిన వారం కాబట్టి 90 కీర్తనలు తెలియజేస్తున్నారు. తాతారావుల నివాసం నీవై ఉన్నావని కనుక వెనక ముందు అనేది మీ పిలుపు ఉంటుంది కనుక నీ కుమారులు చక్కటి నాయన సువార్తను ప్రకటించి వారి యొక్క స్వార్థను ముగించి వారు మీ దగ్గర చేరి ఉన్నారని మేము నమ్ముచున్నాం కనుక ఎప్పటి వరకు అనేక మంది ప్రభు రమేష్ అన్న గారి గురించి వివరించారు, తెలియపరిచారు. అయ్యా, తరతరములు ఇది రమేష్ గారి మందిరంగా మీరు శాశ్వతమైనటువంటి ఈ సంఘానికి మీరు ఇచ్చినటువంటి గుర్తింపుని స్తోత్రాలు. తరతరాలు ఇక్కడ వారు సేవ జరుగుతూనే ఉంటుంది కనుక వారు ఒక పునాది ఇక్కడ వేసి అనేకమైన ఆత్మలు రక్షించి మీ కొరకై అనేక శ్రమలు అనుభవించి వారి మందిరం ఎదురుగానే మీరు వారిని పిలిచి తీసుకెళ్ళేందుకు నీ స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఒకని జన్మదినం కంటే మరణదినం మేలని మీరు సెలవు ఇచ్చినట్లుగా నాయన మేమందరం నిరీక్షణ కలిగి ప్రభా వారిని చూసే భాగ్యం మాకు కూడా త్వరలో మీరు దయచేసినందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ సంఘాన్ని, తల్లిగారిని, సంఘ కాపరిని, వారి బంధువుల్ని, రక్త సంబంధాలని అందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, వారి ఆత్మకమైన శాశ్వతమైన విశ్రాంతి మీరు అనుగ్రహించినందుకు నీకే కోటాను కోట్ల స్తోత్రాలు తెలియదు. మేమందరం కూడా ఏదో ఒక రోజున నీ పిలుపు అందుకొని మేము అక్కడికి రావాల్సిన వారమై ఉన్నాం కనుక మీరు పిలిచి లోపే మేము ఇక్కడ సరి చేసుకొని మేము కూడా ఎక్స్చేంజ్ అయ్యి మారు మనసు పొంది ఈ సేవలో నైనా మేము కొనసాగ కృప చూపమని, ఈ చిన్న మరలి పాదాల చెంత చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అత్యున్నత మిక్కిలి బ్రతులు వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన బిడ్డలకును జరిగిన ఈ కార్యక్రమాలన్నిటికీ ఈ స్థలమందు నిలిచి పరిచర్య చేస్తున్న నీ ప్రియ దాసుడు తమ్ముడు జ్ఞాన ప్రకాష్ గారికి, మా కుటుంబములకును ఆత్మీయ సంఘమునకును మీ ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీ దాసుడు విడిచిపెట్టిన కుటుంబములకును, పరిచర్యకును, దైవజనుల కుటుంబములకును మీ ఆత్మ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.